Yeah, dear students, we are discussing wiring accessories. We have already discussed about switches and other things earlier. Now let us continue with the lamp holders. What is a lamp holder? You see, lamp holder is a holder which holds a lamp. అంటే బల్బును పట్టుకునేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ల్యాంప్ హోల్డర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దిస్ ఈస్ ఏ ల్యాంప్ హోల్డర్. యూ సీ, ఓకే, దీనేమో యాంగిల్డ్ ల్యాంప్ హోల్డర్ అని అంటాం. ఓకే, ఇక్కడ వెనకాల వైరింగ్ కనెక్షన్ ఇస్తాం మనము. ఓకేనా, ఫేజ్ న్యూట్రల్ రెండు ఇవ్వబడుతుంది, లేదా ఫేజ్ ఆఫ్ వైర్ ఇవ్వబడతాము. తర్వాత ఇక్కడనేమో మనం బల్బును కనెక్ట్ చేస్తాం. ఇది యాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ as యాంగిల్ ల్యాంప్ హోల్డర్. కానీ జనరల్ గా మీరు ఎప్పుడైతే ల్యాంప్ హోల్డర్ అని అంటామో మనకి ల్యాంప్ను హోల్డ్ చేయడానికి వాడేదాన్ని. అది ఏ షేప్ లో ఉన్నా పర్వాలేదు, అదే కాకుండా ఏ కరెంట్ రేటింగ్ ఉన్నా పర్వాలేదు. కానీ బేసిక్గా ఏంటంటే ల్యాంప్ హోల్డర్ అంటే విచ్ ఈస్ యూస్ టు హోల్డ్ ది ల్యాంప్, అది మన మైండ్ లో ఎప్పుడు ఉండాలి. ఓకేనా, సో ఈ ల్యాంప్ హోల్డర్లోకి వచ్చేసి మనకి బయోనెట్ క్యాప్ ల్యాంప్ హోల్డర్, ఓకే, దెన్ స్విచ్డ్ బయోనెట్ క్యాప్ ల్యాంప్ హోల్డర్, దెన్ గోలియత్ ఎడిసన్ ల్యాంప్ హోల్డర్, తర్వాత మీడియం ఎడిసన్ ల్యాంప్ హోల్డర్, తర్వాత స్వివిల్ ల్యాంప్ హోల్డర్, తర్వాత ఫ్లోరోసెంట్ ల్యాంప్ హోల్డర్. ఓకేనా, తర్వాత ఇవన్నీ కూడా మనకి వేరియస్ కేటగిరీస్. ఓకేనా, సో 1, 2, 3, 4, 5, 6 we have. Even within the 6 also we have another type which is called as a bayonet cap lamp holder. మోస్ట్లీ మనం ఎక్కువగా ఇదే వాడతాం. అంటే ఇక్కడ కూడా ల్యాంప్ హోల్డర్స్ అన్ని కూడా దాని యొక్క స్పెసిఫిక్ పర్పస్ బట్టి మనం వాడడం జరుగుతుంది. స్పెసిఫిక్ పర్పస్, స్పెసిఫిక్ వాటేజ్ లేదా స్పెసిఫిక్ కరెంట్ లిమిట్స్ బట్టి, లేదా అదే కాకుండా అక్కడ మనం స్ట్రైట్ గా వాడగలుగుతామా, యాంగిల్ గా వాడగలుగుతామా, లేదా సీలింగ్ గా వాడగలుగుతామా, ఇవన్నీ సిచ్యుయేషన్స్ బట్టి మనము ఎస్టిమేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం చూసినట్లయితే బయోనెట్ క్యాప్ ల్యాంప్ హోల్డర్స్ లో ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ బ్యాటన్ ల్యాంప్ హోల్డర్. ఓకే, సో బ్యాటన్ హోల్డర్ అంటే ఏంటి? సో దిస్ ఇస్ ఫిక్స్ అంటు ది వాల్ ఆర్ ఫిక్స్ ఆన్ ఏ వుడెన్ బోర్డ్. అంటే కట్ట చెక్క మీద ఎక్కడైనా మీకు కనిపించినా కూడా, లేదా వాల్ మీద ఫిక్స్ చేసినట్టు దాన్ని అనాలి మనము బ్యాటన్ టైప్ ల్యాంప్ హోల్డర్ అనాలి. So the basic purpose we should not forget. It need to hold the lamp. Okay. So tarvata this is called as a batten holder. Second one is a bracket holder. Okay. If you look at here, it gives direct light on working area like table lamp, usually fixed on the wall, not on the roof. And ఏంటి టేబుల్ ల్యాంప్ ఏదైతే ఉంటుందో మనకి స్పెసిఫిక్ గా మనం ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు ఆ పని మీద మనకి లైటింగ్ అనేది చాలా అవసరం ఉంటుంది. రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ లైటింగ్ ఇవ్వడానికి కోసం మనము ఈ బ్రాకెట్ హోల్డర్ని వాడతాం. ఓకే, ఎగ్జాంపుల్స్ మనం చదువుకోవడానికి టేబుల్ లైట్ వాడతాం కదా, అదే విధంగా ఇది కూడా అన్నమాట. ఓకే, కానీ దీన్ని మనము వాల్ కానీ రూఫ్ కానీ మనం ఫిక్స్ చేయకూడదు. అంటే యూ కెన్ హ్యాంగ్ ఇట్ ఆల్సో టు ది పెండెంట్ హోల్డర్, యూ కెన్ హ్యాంగ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ది పెండెంట్ హోల్డర్. ఓకే, సో పెండెంట్ హోల్డర్ ఐ విల్ షో యూ హియర్, ఐ బ్రాట్ ఇట్ ఆల్రెడీ. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ పెండెంట్ హోల్డర్. అండర్స్టాండ్? ఇది ఏంటి? ల్యాంప్ ఇస్ సస్పెండెడ్ ఫ్రమ్ రూఫ్, హ్యాంగ్డ్ వర్టికల్లీ ఫ్రమ్ ది సీలింగ్ విత్ ఎ ఫ్లెక్సిబుల్ కార్డ్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఐ విల్ జస్ట్ ఓపెన్ ఇట్ అండ్ షో యూ. ఈ రోజుల్లో బ్రాస్ కాకుండా మనకంతా కూడా ప్లాస్టిక్ ఓరియంటెడ్ వస్తున్నాయి. ఇక్కడనేమో లోపల కాంటాక్ట్స్ ఉంటుంది, ఇక్కడ మనం బల్బ్ను డైరెక్ట్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనము వైర్ని కనెక్ట్ చేసుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ ఫ్లెక్సిబుల్ కార్డ్. ఇప్పుడు పైనుంచి మనం సీలింగ్ నుంచి గిట్ట మనం వేలాడదీసి దీనికి గిట్ట మనం లైట్ ని కనెక్ట్ చేసుకున్నట్టయితే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ పెండెంట్ హోల్డర్. ఓకే, విచ్ హ్యాస్ టు బి హ్యాంగ్ ఫ్రమ్ ది సీలింగ్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్ టైప్ ప్యాటర్న్. వాట్ ఈస్ వాటర్ టైప్ ప్యాటర్న్? జనరల్లీ స్ట్రీట్ లైటింగ్ లో కానివ్వండి, మనకు ఇప్పుడు స్పోర్ట్స్ జరుగుతుంటాయి కదా, నేషనల్ స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, మీరు క్రికెట్ యూజువల్ గా చూస్తుంటారు. అలాంటి దాంట్లో ఒకసారి డే అండ్ నైట్ మ్యాచెస్ కూడా జరుగుతుంటాయి. అలాంటప్పుడు రెయిన్ పడ్డప్పుడు కూడా ఈ ఫ్యూజ్ అవుట్ అవ్వకుండా ఉండడానికి మనం ఒక వాటర్ టైప్ మెకానిజం తయారు చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాటర్ టైప్ ప్యాటర్న్. ఓకే, సో దానికోసం మనము దే ఆర్ ఎక్స్పోజ్ టు ది వాటర్, వేర్ ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్పోజింగ్ టు ది వాటర్ ఆర్ ఇన్ ఫ్లడ్స్. సో అటువంటి కండిషన్స్ లో మనం వాడేటటువంటి లైటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాటర్ టైప్ ప్యాటర్న్, అంటే గ్యాస్కెట్ ఉండి వాటర్ లోపల ఎంటర్ అవ్వకుండా మన హీటింగ్ ఎలిమెంట్ దానిలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఏవైతే ఉన్నాయో అవి పాడవకుండా మనం చూసేదాన్ని వాటర్ టైప్ ప్యాటర్న్ అంటాం. ఇంకోటి ఏంటంటే యాంగిల్ హోల్డర్. యాంగిల్ హోల్డర్ ఇంతకుముందు మీకు చూపించాను. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాంగిల్ హోల్డర్. అంటే వాల్కి ఇలా ఫిక్స్ చేసి ఉంటుంది. ఓకే, రైట్, ఇలా ఫిక్స్ చేస్తుంది, బట్ యాంగిల్ గా ఉంది కాబట్టి దిస్ యాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ అన్ యాంగిల్ హోల్డర్. ఓకే, తర్వాత పోతే మనకు గోలియత్ ఎడిసన్ స్క్రూ ల్యాంప్ హోల్డర్ అన్న.
ఈ గోలిత్ ఎడిసన్ స్క్రూ ల్యాంప్ హోల్డర్ అయితే ఉందో 300 watts to 1500 watts ఎక్కడైతే కావాలో హెవీ లైటింగ్స్ లో మనం వాడతాం. ఓకే, దట్ విల్ కమ్ అండర్ ది కమర్షియల్ కేటగిరీ. ఓకే, కాకపోతే మనకి ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ విద్యార్థులుగా ఇవన్నీ విషయాలు మనకు తెలిసి ఉండాలి. జీవితంలో ఏదో ఒక సమయంలో మనం వాటిని చూడడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సివిల్ ల్యాంప్ హోల్డర్. దిస్ ఈస్ బేసికలీ యూజ్డ్ వేర్ ఎవర్ దెర్ ఆర్ షాప్స్. ఇప్పుడు షో కేజింగ్ ఉందనుకోండి, మీకు బొమ్మల షో కేజింగ్ కానీ, తర్వాత క్లోత్స్ షో కేజింగ్ కానీ మీకు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనం వాడేటటువంటి ల్యాంప్ హోల్డర్ ని దిస్ ఇస్ కాల్డ్ as a swivel type lamp holder. Okay, then is a starter holder. Okay, so I have categories, I have mixed both of them together because starter holder అయినా ఫ్లోరసెంట్ ల్యాంప్ హోల్డర్ అయినా కూడా రెండు కూడా ఒకటే అవుతుంది. బికాస్ యూనో మీరు ట్యూబ్ లైట్ తీసుకున్నట్టయితే ట్యూబ్ లైట్ లో మనకి ఒక స్టార్టర్ ఏరియా ఉంటుంది, దాంట్లో మనం స్టార్టర్ ను ఫిక్స్ చేయాలి. ఓకేనా. అదే కాకుండా రెండు వైపులా మనకి ట్యూబ్ లైట్ ఏదైతే ఉందో అది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ట్యూబ్ లైట్ ని ఎక్కడైతే ఫిక్స్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ as a ఫ్లోరసెంట్ ట్యూబ్ హోల్డర్. తర్వాత స్టార్టర్ ని ఎక్కడైతే ఫిక్స్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ as స్టార్టర్ హోల్డర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాంప్ హోల్డర్. ఓకే, సో ల్యాంప్ హోల్డర్ అంటే ఏంటి? టు హోల్డ్ ది ల్యాంప్. ఓకే, సో దిస్ ఐ విల్ షో యూ హియర్ నౌ. ది సేమ్. Okay, so you will be connecting these to a ceiling. Okay, so by a temporary wire, or you can also call it as a flexible cord. So దానికి హ్యాంగ్ చేసి మనం బల్బ్ పెట్టినట్టయితే this type of holder is called as a generally lamp holder. This is used to tap the power, okay, to connect it. Okay, next is after completion of this lamp holders we have a ceiling rose. Okay, see what is the purpose of ceiling rose here? జనరలీ మీరు సీలింగ్ రోస్ చూసే ఉంటారు, మీ ఇంట్లో వాడుతూ ఉంటారు. ఓకే, దిస్ ఈస్ బేసికలీ సీలింగ్ రోస్. అండర్స్టాండ్? సో ఇది ఏం చేస్తాం, మనము వాల్కి ఫిక్స్ చేస్తాము, దీనికేమో మనం పర్మనెంట్ వైరింగ్ ఇస్తాము. ఓకే, ఈ రెండు పాయింట్స్ నుంచి మనం ట్యూబ్ లైట్ కానీ ఫ్యాన్ కానీ కనెక్ట్ చేస్తాము. ఓకే, సో దానివల్ల సో దిస్ ఈస్ ఆల్సో యూ కెన్ సే దట్ టు ట్యాప్ ది ఎలక్ట్రికల్ పవర్ యూ ఆర్ యూజింగ్ ఏ సీలింగ్ రోస్. ఓకే, next is the socket outlets. Okay, we will see the socket outlet also. So this is a socket outlet. Okay, this is a 5-pin socket outlet. In a sense you can use it for 2 pins or you can also use for the 3 pins. Okay, మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ రెండు పిన్స్ కూడా ఒకే సైజులో ఉండి ది థర్డ్ వన్ డయామీటర్ అయితే పెద్దగా ఉంటుంది. ఇది ఏంటి అంటే మీకు స్పెసిఫిక్ గా దీన్ని ఎర్త్ కి కనెక్ట్ చేయడానికి కోసం మనం దీన్ని పెద్దగా ఉంటుంది. దీంట్లో ఫేజ్ అండ్ న్యూట్రల్ రెండు కూడా వస్తాయి. ఓకే, ఎర్త్ కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి యూ విల్ బి సేఫ్ గార్డెడ్ ఫ్రమ్ ది షాక్స్. ఓకే, కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ as a what you call as a socket outlet. జనరల్లీ మనం టీవీస్ కానివ్వండి, టేబుల్ ఫ్యాన్ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, మైక్రోవేవ్స్ కానివ్వండి, మనం దీనికి కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే దీంట్లో మనకి రెండు రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఇది 5 amperes, ఇది దిస్ ఇస్ 5 amperes వన్. అనదర్ వన్ ఇస్ 15 ampere వన్. అంటే పెద్దగా ఉంటుంది, మీరు చూసుంటారు, ఇదే ప్యాటర్న్ లో ఉండి కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది. 5 amperes లిమిట్ వరకు అయితే మనం ఈ సాకెట్ హోల్డర్ ను వాడాలి. దీనికన్నా హయ్యర్ రేటింగ్ కరెంట్స్ ను క్యారీ చేయాలనుకుంటే మనము 15 ampere సాకెట్ హోల్డర్ ను వాడాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లగ్ పిన్ టాప్స్. ఓకే, ప్లగ్ పిన్ టాప్ అంటే ఇదనమాట. ఓకే, నౌ దిస్ ఇస్ అ సాకెట్, రైట్. ఓకే, ఈ సాకెట్ కి మనకి దిస్ ఇస్ 5 ampere సాకెట్, బట్ దిస్ ఇస్ ఏ 15 amperes 3-pin టాప్. సో దీనికి 5 amperes మనకి అది కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను తీసుకురాలేదు, ఇది 15 amperes ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ as a 3-pin tab of 15 amperes. You see, plug pin top 3-pin. So this has a 2 capacities. One can carry up to 5 amperes, the other can carry up to 15 amperes. Okay, so by this we have completed the topic called lamp holders, ceiling roses, socket outlets, and plug pins. Yeah, dear students, let us come back again to today. Now we are going to discuss about CTS wiring accessories and the conduit wiring accessories. So let us try to understand what is the CTS wiring accessories. Okay, do you know what is the CTS wiring? Probably nowadays we cannot see that. ఈ రోజుల్లో అది కనిపించట్లేదు. సిటిఎస్ వైరింగ్ అంటే ఒకప్పుడు మనకి మా పాత రిలేటివ్స్ ఎవరైనా ఉంటే మీరు అక్కడ చూడొచ్చు, ఒక
ఇలా ఈ వుడెన్ పీస్ ఉంటుంది. ఓకే, ఈ వుడెన్ పీస్ మీద మన క్లిప్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ లింక్ క్లిప్స్. ఓకే, ఈ లింక్ క్లిప్స్ నుండి దీనిలో కూడా మనకు వైరింగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వైర్స్ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ వుడెన్ పీస్. ఓకే, ఇదేమో లింక్ క్లిప్స్ అంటాం. సో ఈ లింక్ క్లిప్స్ ని మనం ఫస్ట్ ఈ బ్యాటన్, దిస్ ఇస్ కాల్డ్ as బ్యాటన్. ఈ బ్యాటన్ కూడా 1 ఇంచ్ 1.5 ఇంచ్ అనే బ్యాటన్ దొరుకుతుంది. ఆ బ్యాటన్ మీద మనం ఫస్ట్ లింక్ క్లిప్స్ అని కొట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఎన్ని వైర్లు అయితే దీంట్లో వేయాలో ఇది ఫస్ట్ వాల్ ఫిక్స్ చేసేస్తాం. వాల్ ఫిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఎన్ని వైర్లు డ్రా చేయాలో ఆ రకమైన వైరింగ్. అంటే ఏంటి, మనకి ఈ వెనకాలనేమో మనకి ఈ వుడెన్ పీస్ ఉంటుంది, మీద మాత్రం మీకు వైర్ బేర్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే యూ కెన్ సీ ది వైర్స్, బయటికి మనకు వైర్స్ కనిపిస్తుంటది, అలాగే స్టీల్ క్లిప్స్ కనిపిస్తూ ఉంటుంది. సో దాట్ టైప్ ఆఫ్ వైరింగ్ ఈస్ కాల్డ్ యాజ్ సిటిఎస్ వైరింగ్. సిటిఎస్ అంటే క్యాప్ టైర్ షీట్ వైరింగ్. సో జనరలీ దిస్ ఇస్ క్యాప్ టైర్ షీట్ అనేసరికి కొంచెం థిక్నెస్ ఆఫ్ ది వైర్ విల్ బి హయ్యర్. ఓకే, అండ్ దిస్ ఇస్ ఎక్స్పోజ్ టు ది అవుట్ సైడ్ ఆల్సో. యూ విల్ సీ ది వైర్స్ ఓపెన్లీ. ఓకే, సో దీంట్లో మనకి ఏమేమి కావాలి, ఆ సిటిఎస్ వైరింగ్ చేయాలి అని అంటే ఎస్ఆర్ఎస్ ఏం ఉండాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ టైం వుడెన్ బ్యాటన్ కావాలి. ఓకే, దీన్నే వుడెన్ బ్యాటన్ అంటాం. చెప్పాను కదా నేను, దిస్ ఇస్ వుడ్ అని, దిస్ కాల్డ్ వుడెన్ బ్యాటన్. తర్వాత పోతే వైర్ నెయిల్స్ కావాలి. ఓకే, సో ఈ వైర్ నెయిల్స్, తర్వాత స్క్రూస్. ఈ స్క్రూస్ ఏం చేస్తాం మనం, ఈ వీటిని ఫిక్స్ చేయడానికి ఈ మధ్యలో కానీ దీనికి కూడా ఫిక్స్ చేయడానికి, లింక్ క్లిప్స్ కూడా ఫిక్స్ చేయడానికి మనకి స్క్రూస్ అవసరం ఉంటాయి. ఓకే, తర్వాత లింక్ క్లిప్స్, వైర్ నెయిల్స్ అంటే ఏం లేదు, మొలలు. ఓకే, సో లింక్ క్లిప్స్ అంటే మనం ఈ వైర్ ని హోల్డ్ చేయడానికి మనకు కావాల్సినటువంటి క్లిప్స్ నే మనం లింక్ క్లిప్స్ అంటాము. తర్వాత వుడెన్ గట్టీస్, జనరల్ గా మన ఇండియాలో కూడా మీరు చూస్తుంటారు, ఎక్కడైతే ఫిక్స్ గట్టిగా ఉండాలో మనం డ్రిల్ మిషన్ తీసుకొని ఒక హోల్ చేసేసి దాంట్లో వుడెన్ పీస్ మనం ఫస్ట్ ఫిక్స్ చేసేస్తాం హ్యామర్తో. ఫిక్స్ చేసిన తర్వాత దాంట్లో స్క్రూ వేసి టైట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే ఫిక్స్ చేసామో, ఈ ట్యూబ్లైట్ ఫిక్స్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ ట్యూబ్లైట్ గట్టిగా ఉండాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ డ్రిల్ మిషన్తో హోల్డ్ చేసేసి దాంట్లో ఒక వుడెన్ పీస్ పెట్టేసి దాని మీద ట్యూబ్లైట్ పెట్టి మనం స్క్రూ డ్రైవర్తో ఫిక్స్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే అది గట్టిగా ఉంటుంది, బయటికి రాకుండా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ కాల్ ఇస్ అది వుడెన్ గట్టి. అందుకే ఇక్కడ రాశాను, ఫిక్స్డ్ ఇన్ ద వాల్ టు హోల్డ్ ఫార్మ్లీ, గట్టిగా పట్టుకోవడానికి మనకు వస్తుంది. తర్వాత రౌండ్ బ్లాక్స్. ఈ రౌండ్ బ్లాక్స్ అనేవి ఇవి కూడా ఇంతకుముందు వాడేవాళ్ళం, ఇప్పుడు ఇదంతా కూడా అవుట్డేటెడ్ యాక్చువల్ చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే మనకు సిస్టమ్స్ ఆఫ్ వైరింగ్స్ ఏమున్నాయని తెలిస్తే మనం ఇప్పుడు ఉండే సిస్టమ్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని డిసైడ్ చేయగలుగుతాం. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే, ఈ రౌండ్ బ్లాక్స్ మీద మనకి సీలింగ్ రోస్ కానీ ల్యాంప్ హోల్డర్స్ కానీ మనం ఇంతకుముందు ఫిక్స్ చేసేవాళ్ళం. ఓకే, సో మీకు చూపిస్తాను ఇప్పుడే. యా, దిస్ ఈస్ ఎ ల్యాంప్ హోల్డర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కాల్డ్ ఎస్ ఎ రౌండ్ బ్లాక్, రైట్. ఇది వాల్ మీద ఇట్లా ఉండేసి, ఓకే, దీని మీద మనం ఫిక్స్ చేసేవాళ్ళం. అండర్స్టాండ్? సో అదనమాట రౌండ్ బ్లాక్ అంటే ఇది. సో ఫర్ మౌంటింగ్ ది accessories like ceiling roses or your lamp holders or whatever it is. Understand? Then switchboard. Why we need a switchboard? To mount everything. See, suppose మీకు ట్యూబ్ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఏవైతే ఉన్నాయో, టీవీ కనెక్షన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సాకెట్స్, అవన్నిటి కూడా మనకి ఒక ప్లేస్ కావాలి, సెంట్రల్ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు ఫిక్స్ ఆల్ దిస్ సో దట్ యూ కెన్ ఆపరేట్. ఓకే, సో మనకి దానికి స్విచ్ బోర్డ్స్ వాడతాం మనం. సో దాంట్లో కూడా 2 సైజెస్ ఉన్నాయి, 10x10 and 10x20. ఓకే, దే ఆర్ either wooden or decolam type. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది సిటిఎస్ వైరింగ్ యాక్సెసరీస్. కాకపోతే ఈ రోజులలో మీకు ఈ సిటిఎస్ వైరింగ్ సిస్టమ్ అనేది కనిపించదు. ఓకే, ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు లెర్న్. ఇప్పుడు మీ తాతగారు వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఊర్లలో ఉంటే ఒకసారి చూడండి. సో యూ విల్ గెట్ అన్ ఐడియా, ఓ దిస్ ఇస్ సిస్టమ్ ఆఫ్ వైరింగ్ వీ హ్యాడ్ అనేది ఒక అవగాహన ఉండడానికి కోసం మీకు ఇక్కడ సిటిఎస్ వైరింగ్ యాక్సెసరీస్ చెప్పాను. ఇప్పుడు నౌ ప్రెసెంట్లీ వీఆర్ టోటల్లీ హ్యాండ్లింగ్ విత్ కండ్యూట్ వైరింగ్ సిస్టమ్. ఈ రోజుల్లో మన లైఫ్ 99% అంతా కూడా ప్లాస్టిక్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ కూడా మనం ప్లాస్టిక్ వాడుతున్నాం. అంటే ఎలక్ట్రికల్లో ప్లాస్టిక్ వాడడానికి ఒక అడ్వాంటేజ్ వేరు ఏంటంటే ఇది షాక్ ప్రూఫ్ అవుతుంది. ఓకే, తర్వాత ఫ్లేమ్ ప్రూఫ్. సపోజ్ అనుకోకుండా ఫేజ్ అండ్ న్యూట్రల్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు, ఇప్పుడు మీరు ఇక్కడ మనం సిటిఎస్ వైరింగ్ లో వుడ్ అని అనుకున్నాం. వుడ్ అంటే ఏమవుతుంది, ఇట్ విల్ క్యాచ్ ది ఫైర్ సో దట్ ద బిల్డింగ్ మే బి డ్యామేజ్ డ్యూ టు ఫైర్. కానీ ఇక్కడ సో బీయింగ్ ఇవన్నీ చూసిన తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే లెట్ us షిఫ్ట్ ఆన్ టు ది కండ్యూట్ వైరింగ్ అని అన్నారు. ఈ కండ్యూట్ వైరింగ్ లో కూడా 2 రకాలు ఉన్నాయి.
ఒకటేమో మనం ఇన్సైడ్ ది వాల్ వేస్తాము, ఒకటేమో సర్ఫేస్ దానిపైన గోడ పైన కనిపించే పైపులు ఏవైతే ఉన్నాయో అది సర్ఫేస్ కండ్యూట్ వైరింగ్ అంటాము. అవి మనం తర్వాత ఫ్యూచర్లో ఇంకా వైరింగ్ సిస్టమ్స్ రాలేదు, అప్పుడు మనం నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం కండ్యూట్ వైరింగ్ యాక్సెసరీస్ అంటే కండ్యూట్ వైరింగ్ లో వాడేటటువంటి ఈ కండ్యూట్స్ ఏంటి చూద్దాం సార్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పీవీసీ ఫిక్స్డ్ కండ్యూట్. ఓకే, ఈ పైప్ చూసినట్టయితే మీరు ఇవన్నీ ఆల్రెడీ చూస్తుంటారు. ఇప్పుడు కొత్తగా ఇల్లు కడుతున్న దాంట్లో మనకి ఆర్సీసీ స్లాబ్ లో ఈ పైప్స్ వేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పీవీసీ కండ్యూట్. ఓకే, దిస్ టైప్ ఆఫ్ పైప్స్ ఆర్ కాల్డ్ యాజ్ పీవీసీ కండ్యూట్. ఓకే, రెండోది వచ్చేసి ఎల్బోస్. ఓకే, సో దిస్ ఈస్ ది ఎల్బో. ఓకే, విచ్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎల్. ఎందుకు మనకి ఎక్కడైతే సపోజ్ టర్న్ కావాలనుకున్నప్పుడు దాన్ని విల్ మేక్ ఇట్ ఎ టర్న్ హియర్. ఓకే, యూ కెన్ సీ హియర్. అండర్స్టాండ్? సో అదే కాకుండా మనం డైరెక్ట్ గా 90 degrees లో మనం టర్న్ చేయకూడదు. ఓకే, వైర్ షుడ్ బి డ్రాన్ వెరీ ఈజీలీ. సో దట్ ఈస్ ద రీజన్ వై దిస్ ఈస్ బెండ్ ఇన్ లిటిల్ angled. Okay, then couplings. Okay, you can see the coupling also. I brought this coupling. Okay, there is a coupling. You can join here. Suppose if you have one more pipe. See, మనకి జనరల్ గా పైప్స్ అనేవి కూడా 10 feet వరకు ఉంటాయి. సో ఆ 10 feet లో ఇంకో 10 feet కావాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి? కప్లింగ్ వాడేసి ఈ వైపుని ఈ పైప్ ని తర్వాత ఇంకో పైప్ ని అటాచ్ చేసినట్టయితే మనకి ఇది కప్లింగ్ పనిచేస్తుంది. ఇకపోతే శాడిల్స్ అంటే దీన్ని ఫిక్స్ చేయడానికి మనం ఇప్పుడు వాల్లో ఫిక్స్ చేస్తున్నాం అనుకోండి, దీని పైన ఉండేటటువంటి క్లిప్ ఐదర్ ఇట్ ఇస్ మేట్ బి ప్లాస్టిక్ వన్ ఆర్ మెటాలిక్ వన్. సో దోస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ శాడిల్స్. ఓకే, ఈ సైజెస్ అన్ని కూడా మనకి 1/2 inch, 3/4 inch, 1.5 inch సైజెస్ ని బట్టి మనకి అవి దొరుకుతాయి. ఓకే, నెక్స్ట్ ఈస్ కండ్యూట్ బాక్సెస్. విల్ సీ ది కండ్యూట్ బాక్సెస్. See, this is one conduit box. This is called as a deep conduit box. Okay, చూడండి, అంటే ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇది మనము ఆర్సీసీ స్లాబ్ లో వేస్తాం. ఓకే, సో ఈ 4 ways ఉన్నాయి. అంటే ఈ పైపును మనం ఏ విధంగానైనా ఏ వైపునైనా కనెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఎనీ సైడ్ యూ కెన్ ఫిక్స్ ఇట్ సో దట్ యూ కెన్ డ్రా ది వైర్ ఫ్రమ్ ఆల్ ది సైడ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ as a deep box. This is generally used in ఆర్సీసీ స్లాబ్స్ వేసేటప్పుడు ఇది వాడతాం. ఇకపోతే దిస్ ఈస్ కాల్డ్ ది జంక్షన్ బాక్స్. ఓకే, all from 4 sides you can have the pipes so that you can draw the wires from 4 sides. 4 వైపుల నుంచి పైపులు మనం ఫిక్స్ చేసుకోవడానికి, అలాగే 4 వైపుల నుంచి వైర్లు లాక్కోవడానికి మనకు పనికొస్తుంది. ఓకేనా? ఓకే, నౌ యూ హావ్ ఆల్రెడీ సీన్ this is already I show you that this is a L bend. Okay, సో నా దగ్గర టీ బెండ్ లేకుండా ఉంటే మీకు ఈ వాటర్ పైప్ లో వాడే టీ బెండ్ తీసుకొచ్చాను. దానికి దీనికి సేమ్. ఓకే, సో యూ నీడ్ టు అండర్స్టాండ్ బోత్ ఆర్ వన్ ఆర్ ది సేమ్. ఓకే, దట్ ఇస్ ద రీజన్ ఆల్సో ఐ వాంట్ టు టెల్ యూ. ఇదే కాకుండా ప్లంబింగ్ కూడా మీరు చేయగలుగుతారు, అది కూడా మీకు ఇండ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను, వేరే ఉద్దేశం కాదు. ఓకే, సో దిస్ ఈస్ ఎ టీ జంక్షన్. ఓకే, యూ కెన్ ఫిక్స్ లైక్ దిస్. యూ కెన్ డ్రా వైర్ ఫ్రమ్ దిస్ సైడ్ ఆర్ ఫ్రమ్ దిస్ సైడ్. ఓకే, సో దట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టీ. ఎల్ మీరు ఆల్రెడీ చూసేసారు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఎ రిజిడ్ పీవీసీ పైప్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ఫ్లెక్సిబుల్ పీవీసీ పైప్. ఓకే, సర్వీస్ వైర్ ఉంది, మనకి బయట ఎక్స్పోజ్ అవుతా ఉంది, ఇది ఎండకు వానకు ఎక్స్పోజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం దాని మీద ఈ కవర్ వేసినట్టయితే ఇట్ విల్ నాట్ హార్మ్ ది కేబుల్. ఇన్సైడ్ కేబుల్ షుడ్ నాట్ బి హార్మ్. దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో జంక్షన్ బాక్సెస్ we already studied. సో మోస్ట్లీ nowadays we are using the conduit wiring as service. ఇదే ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి ఇది వైరింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది మీరు బాగా గమనించాలి. దీంట్లో ఇప్పుడు మీకు చూపించినటువంటి అన్ని పదార్థాలు మీరు ఒకసారి చెక్ చేయాలి. ఓకే, సో దీంతోనే మనం వీ కెన్ కంప్లీట్ దీస్ 2. ఓకే, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ సిటీఎస్ వైరింగ్ accessories as well as conduit wiring accessories. Okay, so now let us discuss about the fuses. I think you might have seen the fuses. There are already fuses చూస్తుంటారు. What is a fuse? It is a device protects the circuit against fault current. So this is called as a fuse. ఫాల్ట్ కరెంట్ నుంచి ఏదైతే ప్రొటెక్ట్ చేయడానికి మనం వాడబడేటటువంటి సాధనం ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఫ్యూజ్ అంటాం. ఓకే, సో మోస్ట్ యూజ్ ఫ్యూజ్ మెటీరియల్స్ lead, tin and zinc. Why do we use this lead, tin and zinc? Because whenever the current passes through the wire, automatically it gets heated. So when it gets heated, there is a possibility if high currents are flowing or
overload is there, automatically the current rate will be very high. So whereby the fuse wire should be get melted. Okay. ఇది పాతకాలంలో మనం వాడేవాళ్ళము. అందరి ఇళ్లలో మనకి జనరల్ గా రీవైరబుల్ ఫ్యూజ్ అనేది ఉండేది. ఓకే, అదేమయ్యేది, ఎక్కడైనా లో వోల్టేజ్ హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఫ్యూజ్ మెల్ట్ అయిపోయింది. లేదా మీ ఇంట్లో ఉన్న పరికరాలు ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, ఫ్యూజ్ పాడైపోయింది. ఇమ్మీడియట్ గా మన వాళ్ళు ఏమైనా వాళ్ళు అరే పోయి ఫ్యూజ్ చూడు బాబు అనేవాడు. సో ఫ్యూజ్ చూస్తే మనకు తెలిసిపోయింది అక్కడ ఇట్ వాస్ మెల్టెడ్. ఓకే, సో దట్స్ ద రీజన్ దే వర్ యూజ్డ్ lead, zinc and tin, which can be easily meltable. Okay, whenever it catches the temperature, higher temperature, automatically it will be get melted. బట్ దీంట్లో ఏమవుతుందంటే థిక్ వైర్ వేయడం వల్ల ఈ ఫ్యూజ్ మీకు ఫ్యూజ్ ఏదైతే ఉందో ఫ్యూజ్ అవుట్ కాకుండా ఉంటుంది. అంటే సపోజ్ రివైరబుల్ ఫ్యూజ్ లో మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఈ ఫ్యూజ్ ఉంటుంది, ఫ్యూజ్ లో ఒక సన్న వైర్ ఉంటుంది అనమాట. జనరల్ గా ఏం చేస్తారు, మన ఇంట్లో 2-3 సార్లు ఫ్యూజ్ పోయేసరికి ఫ్యూజ్ రెగ్యులర్ గా పోతుంది, మనం ఒక దొడ్డు వైర్ పెట్టేద్దాం. సో దొడ్డు వైర్ పెట్టగానే ఏమవుతుంది, ఆ లోడు దీన్ని మెల్ట్ చేయలేదు. ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది, వైరింగ్ వాట్ ఎవర్ ద వైరింగ్ కనెక్టెడ్ విత్ దిస్ ఫ్యూజ్ విల్ బి గెట్ మెల్టెడ్. ఓకే, అది కాలిపోవడము, డ్యామేజ్ అవ్వడము, సో ఇవన్నీ జరిగేది. అందుకనే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే దట్ హాస్ బీన్ టోటల్లీ రీప్లేస్డ్ బై MCBs. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో MCB is what? మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే మీకు ఈవెన్ మైన్యూట్ కరెంట్స్ ఏవైతే ఉంటాయో అది ఫాల్ట్ కరెంట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్విచ్ మనకు ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఓకే, సో నౌ ది ఫ్యూజెస్ ఆర్ బీయింగ్ టోటల్లీ రీప్లేస్ బై MCBs. మీరు ఈ రోజు చూసినట్టయితే కొత్త ఇండ్లలో అన్నింటిలో కూడా MCBs వాడుతున్నారు. దీస్ ఆర్ ది బెస్ట్ మెటీరియల్ నా. ఓకే, సో అందువల్లనే ఏమవుతుందంటే మనకి ఎక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ అవ్వట్లేదు. మీ సర్క్యూట్లో ఏదైనా ఫాల్ట్ వచ్చిందంటే ఇమీడియట్గా స్విచ్ లాగా ఉంటుంది, ఇది స్విచ్ ఆఫ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఆ ప్రాబ్లమ్ రిపేరింగ్ చేసిన తర్వాతనే మీరు స్విచ్ ఆన్ అవుతుంది. సపోజ్ ప్రాబ్లం అక్కడే ఉంది, మీరు రెక్టిఫై చేయలేదు, కానీ మీరు MCBని ఆన్ చేశారు, అప్పుడు ఏమవుతుందంటే అది ఆన్ అవ్వదు. ఓకే, మీరు బలవంతంగా ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ అది ఆఫ్ పొజిషన్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ ది బెస్ట్ ఫర్ MCBs ఆర్ బెస్ట్. నౌ లెట్ us see, we need to understand, various categories also. So now let us discuss about the classification of fuses. అంటే ఫ్యూజెస్ లో విభజన ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఓపెన్ ఫ్యూజ్. దెన్ సెకండ్ వన్ ఇస్ ఎ సెమీ ఎన్క్లోజ్డ్ ఫ్యూజ్, అండ్ థర్డ్ వన్ ఇస్ ఎ cartridge or HRC fuse. The other one is a liquid fuse, and the last one is a rewirable fuse. Let us see open fuses. Okay, open fuse అంటే దాన్ని ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ బై ద నేమ్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ దాని పేరు ఏంటి బాగా స్టడీ చేయండి, దాంట్లోనే మీకు మాకు కాస్త క్లారిటీ వస్తుంది. సో ఓపెన్ టైప్ ఫ్యూజ్ అనేది లో వోల్టేజ్ హై వోల్టేజ్, LV అండ్ HV అంటే లో వోల్టేజ్ అండ్ హై వోల్టేజ్. ఓకే, సో యూజ్డ్ ఆన్ పోల్ మౌంటెడ్, TF అంటే ట్రాన్స్ఫార్మర్, అండ్ SS మీన్స్ సబ్ స్టేషన్స్. సో ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్స్ లో కానీ లేదా చిన్న చిన్న విలేజెస్ లో మనకి ఈ పోల్స్ మీద ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ పెడతారో, ఈ 2 పోల్స్ ఉంటుంది, ఆ పోల్ మధ్యలో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోల్ మౌంటెడ్ సబ్ స్టేషన్ ఆర్ పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్. అలాంటి చోట మనకి ఓపెన్ ఫ్యూజ్ పెడతాం. ఎందుకు అని అంటే అక్కడ ఉండే లైన్ మెన్ ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాంట్లోంచి వైర్ తీసేసి ఇంకో కొత్త వైర్ వేయడానికి కన్వీనియంట్ గా ఉండడానికి కోసం అక్కడ మనం విల్ బి యూజింగ్ ది ఓపెన్ టైప్ ఆఫ్ ఫ్యూజ్. నెక్స్ట్ ఈజ్ సెమీ ఎంక్లోజ్డ్. సెమీ ఎంక్లోజ్డ్ అంటే సగం క్లోజ్, సగం ఓపెన్ గా ఉంటుంది. ఓకే, ఇది కూడా సో పర్టికులర్ పర్పస్ లో మనము జనరల్ గా ఇది కూడా లో వోల్టేజ్ లోనే మనం వాడతాం. ఓకే, దీన్ని కూడా మనం ఇది సేమ్ పారామీటర్స్ తో మనం వాడతాం. ఓకే, కాకపోతే ఇది సెమీ ఎంక్లోజ్ ఉంటుంది. సో దీని యొక్క అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి క్యాట్రిడ్జ్ ఆర్ హై రప్చరింగ్ కెపాసిటీ. HRC అనేసరికి హై రప్చరింగ్ కెపాసిటీ. ఇవన్నీ కూడా మనం హై రప్చరింగ్ అంటే ఈ క్యాట్రిడ్జ్ అనేసరికి ఏంటి, క్యాట్రిడ్జ్ అంటే ఇట్లా గ్లాస్ బల్బ్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యు సీ, ఓకే, ఒక గ్లాస్ బల్బ్ ఉంటుంది. ఈ గ్లాస్ ఎంక్లోజ్ బల్బ్ లో ఇక్కడ మనకి స్టీల్ క్యాప్ ఉంటుంది. ఓకే, ఈ దీని మధ్యలో మనకి ఒక సన్న థిన్ వైర్ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్యూజ్ వైర్. ఓకే, ఇన్ దిస్ గ్లాస్ ట్యూబ్ సమ్ ఇంప్రిగ్నేటెడ్ మెటీరియల్ వాడతాం మనము. ఓకే, ఇఫ్ కాంపౌండ్ మెటీరియల్ వాడతాం. దీనివల్ల ఇది కూల్గా, టెంపరేచర్ కూల్గా ఉంటుంది. ఒకవేళ ఇది మన జనరల్గా మీరు చూస్తారు ఎలక్ట్రానిక్స్ టీవీస్ లో కానీ, తర్వాత ఈవెన్ కార్స్ లో కానీ, ఆటోమొబైల్స్ లో జనరల్గా ఇది వాడతాము. ఇది మెల్ట్ అయిపోతే మనం తీసేసి రీప్లేస్ చేయాలి. ఎందుకు ఇది గ్లాస్ ఎంక్లోజ్ పెడతారంటే ఆక్సిడేషన్ ఉండకుండా. జనరల్ గా వైర్ ఎప్పుడైతే ఓపెన్ ఎయిర్ కు ఎక్స్పోజ్ అయి ఉంటుందో దాంట్లో ఆక్సిడేషన్ అనేది అంటే కార్బన్ అనేది అవుతుంది. ఈ కార్బన్ అవ్వకుండా ఉండడానికి
సపోజ్ మీరు వెహికల్స్ అనుకోండి, వెహికల్ సర్వీసింగ్ చేస్తారు, వాటర్తో సర్వీసింగ్ చేస్తారు, దానివల్ల ఏమవుతుంది, కార్బన్ ఫార్మేషన్. కార్బన్ ఫార్మేషన్ అనగానే మీరు కిక్ కింద కొట్టినా కూడా స్టార్ట్ అవ్వదు. కార్లో కూడా అంతే, మీరు ఇగ్నిషన్ స్టార్ట్ అవ్వదు. సో ఇవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ని యాంటిసిపేట్ చేసి ఇవి రాకుండా మనకి, సో దే విల్ బి యూజింగ్ ఏ cartridge or high rupturing capacity fuses. Okay, that is the reason they are used in automotive vehicles or in electronics. Okay, so ఇది మీరు జనరల్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ ఫ్యూజెస్. దిస్ ఈస్ యూస్డ్ ఓన్లీ ఫర్ హై వోల్టేజ్. అంటే మనకి సబ్స్టేషన్స్లో కానివ్వండి, ట్రాన్స్మిషన్ లైన్స్లో కానివ్వండి, లేదా డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో కానివ్వండి, అక్కడ కూడా వోల్టేజ్ వేరియేషన్స్ వస్తాయి. ఆ వోల్టేజ్ని మానిటర్ చేయకుండా ఉంటే ఏమవుతుంది, టోటల్ వైరింగ్ సిస్టమ్ కాలిపోయే అవకాశం ఉంటుంది. సో టు రెడ్యూస్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ఎలక్ట్రికల్ దిస్ థింగ్ విల్ బి యూజింగ్ దిస్ లిక్విడ్ టైప్ ఆఫ్ ఫ్యూజెస్. సో ఫైనల్లీ దిస్ ఈస్ కాల్డ్ as a rewirable fuse. సో rewirable అనగానే మీకు ద నేమ్ ఇట్ సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ దట్ యూ క్యాన్ చేంజ్ ది వైర్. Okay, suppose if the fuse is blown off, then automatically you can bring a new wire and we can insert it and you can again start working. అది కాలిపోగానే దాంట్లో వైర్ తీసేసి మళ్ళీ ఇంకొక వైర్ పెట్టేసి మీరు దాన్ని స్టార్ట్ చేయొచ్చు. సో దీన్ని మనము ఇంతకుముందు పూర్వకాలంలో మనం వాడేవాళ్ళు, హోమ్స్లో, ఆఫీస్లో, షాప్స్లో వాడేవాళ్ళు. ఇప్పుడంతా మీకు చెప్పాను కదా, వీఆర్ యూజింగ్ మోస్ట్లీ MCBs వీఆర్ యూజింగ్ బికాస్ దిస్ ఇస్ ద సేఫెస్ట్ వన్, దిస్ ఇస్ ది బెస్ట్ వన్, ఈజీ టు హ్యాండిల్, రిస్క్ లేదు దాంట్లో. తర్వాత ఆటోమేటిక్గా మీకు సర్క్యూట్, దాని కరెక్టెడ్ వైరింగ్ సర్క్యూట్ కాలిపోకుండా సేఫ్ గార్డ్ చేస్తుంది. ఈవెన్ అ స్లైట్ వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ది వైర్ ఇట్స్ విల్ బి డిస్కనెక్టింగ్ ది స్విచ్. సో వేర్ బై ది రెస్ట్ ఆఫ్ ది వైరింగ్ సిస్టమ్ విల్ బి సేఫ్. సో ఆఫీస్లో ఉన్నాం అనుకోండి, 5-6 గంటలు కాగానే అందరూ ఆఫీస్ గంటే వెళ్ళిపోతారు. అనుకోకుండా నైట్ 11 o'clock షార్ట్ సర్క్యూట్కి పోయి అక్కడ ఏదైనా హై వోల్టేజ్ వచ్చింది, షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుంది, MCB యాక్టివేట్ చేసేసి మీకు ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవ్వదు. అప్పుడు ఫైర్ ఇంజిన్ వాళ్ళకి పిలవాల్సిన అవసరం మనకు రాదు. ఓకే, సో దీస్ ఆర్ ది అప్కమింగ్, ఆల్ అప్కమింగ్. సో మనం ఎలక్ట్రికల్లో ఇలాగే పాత ఇవి ఉన్నాయి, ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. నాలెడ్జ్ విద్యార్థులందరూ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? అయితే ఇంకా దీంట్లో మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మొత్తం వైరింగ్ ఎసరీస్ అనే మనం లెసన్ కంప్లీట్ చేస్తాము. మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఏంటంటే, మీ ఇవన్నీ అప్లయన్సెస్ ఏవైతే మీరు చూసారో, ఇంతవరకు మనం డిస్కస్ చేసాం, అసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ప్లీజ్ గో టు ది షాప్, ట్రై టు గెట్ ఎ బ్రోచర్, ఫ్యూజెస్ కానీ MCBs కానీ, దాంట్లో ఎంత యాంపియర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక నోట్స్లో లాస్ట్లో, ఈ వైరింగ్ ఎసెసరీస్ లాస్ట్లో మీరు స్విచెస్, మన స్విచెస్ గురించి మాట్లాడాము, తర్వాత ల్యాంప్ హోల్డర్స్ గురించి మాట్లాడాము, తర్వాత కండ్యూట్ వైరింగ్ ఎసెసరీస్ మాట్లాడాము, CTS వైరింగ్ ఎసెసరీస్ మాట్లాడాము, పైపుల గురించి మాట్లాడాము, బెండ్స్ గురించి మాట్లాడాము. ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే, ఎయిదర్ యూ ట్రై టు బ్రింగ్ దెమ్ ఫిజికల్లీ అండ్ యూజ్ ఇట్, ఆర్ కనీసం గూగుల్లోకి వెళ్ళి ఆ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసి మీ లెసన్ అవగానే అసైన్మెంట్ లాగా వెనకాల పెట్టుకొని అవన్నీ పేస్ట్ చేసినట్లయితే మీకు క్లియర్గా చూసినట్టు ఉంటుంది. అప్పుడు పాఠం కూడా బాగా అర్థం అవుతుంది. ఇదే కాకుండా వెనకాల క్వశ్చన్స్ ఇవ్వబడింది, క్వశ్చన్స్ బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ అ ప్రాక్టికల్ సబ్జెక్ట్, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ థియరీ విల్ నాట్ హెల్ప్ యూ until unless you don't understand the practical in a practical sense. కాబట్టి ప్రాక్టికల్ సెన్స్లో ఆలోచించండి. మీరు విద్య అయ్యేలోగా, ఇప్పుడు వైరింగ్ ఎసరీస్ అయిపోయింది అంటే మీకు 1 weekలో ఆ వైరింగ్ ఎసరీస్ అన్ని మీరు చూడగలగాలి. బయటకు వెళ్తే అబ్జర్వ్ చేయాలి, టీ బెండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎల్ బెండ్స్ ఎక్కడ ఉన్నాయి, PVC పైప్స్ ఎక్కడ ఉంది, ఫ్లెక్సిబుల్ పైప్స్ ఎక్కడ ఉంది, రిజిడ్ పైప్స్ ఎక్కడ ఉన్నాయి. ఓకే, సో యూ మస్ట్ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ so that you will be more knowledgeable. Okay, so here I would like to conclude the chapter.